మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరిగియుందురు, ఆయనను చూచియున్నారని చెప్పాను. చదివినటువంటి వాక్య భాగంలో యేసు నేనే మార్గము సత్యము జీవము అని చెప్పారు. ఈ మాట మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే క్రింద ప్రభు అంటున్నారు, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను చూచి ఉన్నారు అని అంటున్నాడు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరిగి ఉన్నారు అని అంటున్నాడు. దాని అర్థం శిష్యులతో ఆ మాట చెప్పడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమై ఉన్నది? ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు సిలువకు అప్పగింపబడుతున్నటువంటి దగ్గర దినాలు ఇక్కడ తటస్థించింది. మరి సిలువకు వెళ్ళేటువంటి సమయంలో ఇప్పుడు ప్రభు నేనే మార్గము సత్యము జీవము అని చెప్పడం ఏమిటి? ఇంచుమించుగా 3.5 సంవత్సరాలు శిష్యులు ఆయనతో పాటు కలిసి ఉన్నారు కదా. అప్పుడు ఆ మాట ఆయన ఎందుకు చెప్పలేదు? మరియు ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నప్పుడు శిష్యులు ఆయనను వెంబడిస్తున్నప్పుడు అది సరైనటువంటి పదమే కదా. కానీ ఆయన శిలువ మరణం పొందడానికి ముందు శ్రేష్టమైనటువంటి మాటను తెలియజేస్తున్నారు. నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు ఆయనను ఎరగాలంటే మీరు మొదట నన్ను ఎరిగి ఉండాలి. శిష్యులతో ఈ మాట ఇప్పుడు చెప్పడంలో ఉన్నటువంటి విషయం ఏదనగా, ఇన్ని సంవత్సరాలు శిష్యులు ఆయనను వెంబడించిన తీరు ఒకటైతే, ఇక నుంచి ఆయనే మార్గంగా, ఆయనే సత్యంగా, ఆయనే జీవముగా స్థిర విశ్వాసం కలిగి ఆత్మీయతలో దృఢత్వం కలిగి ఉండాలని ప్రభు తెలియజేస్తున్నారు. మరియు ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే, ఇంతకు ముందు లేనటువంటి మాట ఇప్పుడే ఆయన చెప్పడంలో ఉన్నటువంటి భావం మరొకటి ఉన్నది. అదేదనగా శిష్యులకు ఆయన క్రొత్త నిబంధనను అనుగ్రహించారు. ఎప్పటి వరకు మీరు ఉన్నటువంటి నిబంధన పాతదైపోయినది, ఇక నుండి మీరు క్రొత్త నిబంధనలకు వచ్చారు. ఇది నా శరీరము నా రక్తము ద్వారా అయినటువంటి నిబంధన అని 13వ అధ్యాయంలో శిష్యులతో ఆయన ఒక క్రొత్త నిబంధనను చేశారు. ఇక నేనే మార్గము సత్యము జీవము అని ఇప్పుడు శిష్యులకు ఆయన చెప్తున్నారు. ఇప్పటి వరకు పాత నిబంధనలో మీరు ఉన్నారు, మీకు బాలశిక్షకుడుగాను మార్గదర్శిగాను పాత నిబంధన ఉన్నది. కానీ ఇక నుంచి నేనే మార్గము సత్యము జీవము. మీరు పుట్టిన దగ్గర నుండి మరణించేంత వరకు, మరణాంతరము మరియు మీరు జీవించేంత కాలము కూడా నేనే మీకు మార్గదర్శిని, నేనే మీకు సత్యమును, నేనే మీకు జీవమునై ఉన్నానని ప్రభు తేటగా వారికి తెలియచేశాడు. మరియు శిష్యులతో అంటున్నారు, ఎప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు మరియు ఆయనను చూచి ఉన్నారు అని సెలవిస్తున్నాడు. దాని అర్థం ఆయన రక్త మాంసంలో పాలె భాగస్తులైన తర్వాత గాని వారు తండ్రిని ఎరిగేంత ఆధ్యాత్మిక స్థితికి రాలేని వారుగా ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుండి ప్రభువును వెంబడిస్తూ ఉన్నప్పటికీ శిష్యులు సైతం తండ్రిని ఎరగని వారుగానే ఉన్నారు. ఆ కింద వచనంలో ఫిలిప్పు అడుగుతాడు, ప్రభువా, బోధకుడా, తండ్రిని మాకు కనపరచయ్యా, అది మాకు చాలు అని అంటున్నాడు. ఇప్పటి వరకు నేనే మార్గము సత్యము జీవము అని నేను చెప్పి, నన్ను ఎరిగిన వాడు తండ్రిని ఎరిగి ఉంటాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అని నేను చెప్తుంటే మరలా తండ్రిని చూపించు అని అడుగుతున్నావేంటి ఫిలిప్పు? ఇంకా నీకు అర్థం కాలేదా అని ప్రభు ఫిలిప్పును గద్దించారు. నేడు మనము సైతం మనం గ్రహించవలసినటువంటి ఒక ఆత్మీయ పాఠ్యం ఏదనగా, మనం కొన్ని సంవత్సరాల నుండి దేవుణ్ణి అనుసరిస్తూ ఉండొచ్చు, దేవుడి మందిరానికి వస్తూ ఉండొచ్చు, లేదా క్రీస్తుని గురించి ఎరిగి ఉండొచ్చు, మనం బైబిల్ని చేతపట్టుకుని ఉండొచ్చు, తెల్లని వస్త్రాలను ధరించుకుని ఉండొచ్చు. అయితే గుర్తించవలసినటువంటి అతి శ్రేష్టమైనటువంటి విషయం ఏదనగా, మనం ఆయనను ఎరిగి ఉండుట. ఎప్పుడు ఆయనను ఎరిగి ఉంటాం? మరియు తండ్రిని మనం చూచి ఉండుట. మరి ఎప్పుడు ఆయనను చూచి ఉంటాం? మనం ఆయన రక్త మాంసాల్లో పాలె భాగస్థులమైనప్పుడు. ఒకవేళ సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నప్పటికీ ఆయన పరిశుద్ధమైనటువంటి శరీరము, పరిశుద్ధమైనటువంటి రక్తములో పాలె భాగస్థులము కాకపోతే మనం ఇంకను ఆయనను ఎరగక ఉన్నవారము మరియు తండ్రిని చూడక ఉన్నవారము అని వాక్యము తేటగా మనకు సెలవిస్తున్నది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, రక్షణ పొందుకుని ఆయన రక్త మాంసాల్లో పాలి భాగస్థులు అవుతూ ఉన్నారా? మీరు ఆయనను ఎరిగి ఉన్నారు, మీరు ఆయనను చూచి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ ఇంకను
ఆయన రక్తంలో కడుగబడకుండా, ఆయన రక్త మాంసాల్లో పాలిభాగసులవకుండా దూరమున నిలబడుకుని ఉంటే ఇంకనూ ఆయనను ఎరగక ఉన్నాము, ఆయనను చూడక ఉన్నాము అని వాక్యం సెలవిస్తుంది. మరి ఒక విషయం ఏదనగా ఆయనే మార్గంగా, ఆయనే సత్యంగా, ఆయనే జీవముగా మనము లేము అని తేటగా వాక్యం తెలియచేస్తుంది. నేటి దినాన మనం ఆయనే మార్గంగా, ఆయనే సత్యంగా, ఆయనే జీవముగా మనం కలిగి ఉండాలి అంటే మన మార్గాలు ఎటు వెళ్తున్నాయి, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, మనం చేయవలసినటువంటి క్రియ ఏదైనా మనం తెలుసుకోవాలి అంటే ఆయన రక్తంలో మనం కడగబడాలి, ఆయన రక్త మాంసాలు మన పాలిభాగస్సులము కావాలి. మరియు సత్యములో స్థిరపడి ఉండాలి, సత్యములకు సాక్షులుగా నిలబడి ఉండాలి. ఆయనను గూర్చి ధ్యానిస్తూ ఆయన ధ్యాసలో ఆయన పోలికలకు మనం రూపుదిద్దబడాలని ఆశించినట్లయితే మనం ఆయన రక్త మాంసాల పాలిభాగస్సులము కావాలి, ఆయన రక్తంలో కడగబడాలి. మరియు మనం ఈ జీవం మటుకే కాదు కానీ పరలోకమందు నిత్య జీవం మన కొరకు దాచబడి ఉన్నది. ఆ నిత్య జీవానికి మనం వారసులము కావాలి అని యోచించినట్లయితే, ఆశించినట్లయితే, వాంఛ కలిగి ఉన్నట్లయితే ఆ నిత్య జీవును పొందుకోవాలన్నా కూడా మనం ఆయన రక్తంలో కడగబడాలి, ఆయన రక్త మాంసాలలో పాలిభాగస్సులము కావాలి. ఇవి జరిగినప్పుడు మాత్రమే ఆయన మనకు దిక్సూచిగా ఉంటాడు, మనల్ని నడిపించే చుక్కానిగా ఉంటాడు, మన హృదయ సారథిగా ఉంటాడు, గమ్యానికి చేర్చేటువంటి మార్గదర్శిగా ఉంటాడు, చెయ్యి పట్టి మనలను గమ్యానికి చేరుస్తాడు. మరియు మనం ఆయనను ఎరిగి ఉంటాము, చూచి ఉంటాము అని ఒక ఆత్మ సంబంధమైనటువంటి ప్రోత్సాహాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తున్నారు. కనుక నేటి దినాన మనం ఇంకా రక్షణ పొందలేని వారుగా ఉంటే ఆయన రక్తంలో కడగబడటానికి అడుగు ముందుకు వేస్తాం. మరియు ఆయన రక్త మాంసంలో పాలుభాగస్సులము కావడానికి అడ్డంకులుగా ఉన్నటువంటి ప్రతి పాపభూయిష్టమైనటువంటి చీకటి క్రియలను విడిచిపెట్టి ఆయనతో సమాధానపడి అతి శ్రేష్టమైనటువంటి ఆ భాగములో చేతులు వేసి ఆయనతో భాగస్వాములుగా మార్చబడతాం. ఒకవేళ అట్టి కార్యము జరగకపోతే ఆయనను ఎన్నాళ్ళు ఎరిగి ఉన్నామని మనం చెప్పుకొని ఉన్నప్పటికీ అది అబద్ధమే అవుతుంది. ఎన్నాళ్ళు మేము క్రీస్తును ఆరాధిస్తున్నామని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ అది వేషధారణే అవుతుంది. మమ్మల్ని నడిపించేది మా ప్రభు, ఈ విషయంలో మమ్మల్ని దాటించేది, గట్టెక్కించేది మా ప్రభు అని చెప్పుకున్నప్పటికీ అవన్నీ అబద్ధాలే అయిపోతాయి. ఆ మాట నిజం అవ్వాలి అంటే మార్గము, సత్యము, జీవము నాకు ప్రభువే అని మనం ధైర్యంగా చెప్పగలగాలి అంటే మనం ఆయన రక్తంలో కడగబడాలి. సిలువలో ఆయన కార్చిన రక్తం ప్రతి పాపాన్ని శుద్ధి చేసేది. మరియు ఆ రక్తం మనము తండ్రితో సమాధానపరిచినట్లుగా చేయునది. మరియు ఆయన శరీరము ఈ లోకంలో మనకు కావలసినటువంటి ఆత్మశక్తిని అనుగ్రహించేటువంటి శరీరము. కనుక ఈ శ్రేష్టమైనటువంటి పాఠ్యమును మనం పొందుకున్న వారంగా, అనుభవపూర్వకముగా దాన్ని అనుభవించిన వారంగా ఆయన సాక్షులుగా మనం ఈ లోకంలో తేజరిల్లుదాం. ఆయనే మనకు మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. మరి కొన్ని సందర్భాలలో ఆయనను కొన్ని సంవత్సరాల నుంచి వెంబడిస్తున్నప్పటికీ ఆయనను ఎరుగకయే ఉంటూ మరియు ఆయనను చూడకయే ఉంటూ ఉన్నవారు కొందరు ఉంటారు. అందులో ఫిలిప్పు మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆయన తేటగా 6వ వచనం 7వ వచనంలో ఆయన దర్శనం గురించి మీరు ఎరిగి ఉన్నారని, నేనే మార్గం, సత్యం అని తేటగా తెలియచేస్తుంటే ఫిలిప్పు మాత్రం నాకు ఇప్పుడు ఒకసారి తండ్రిని చూపించవా ప్రభువా అని అడుగుతున్నాడు. కొన్ని సందర్భాలలో అవివేకమైనటువంటి క్రియలు పొరచూపుతూ ఉంటాయి. భక్తిలో ఉన్నప్పటికీ, క్రైస్తవ్యంలో ఉన్నప్పటికీ ఆ ఆత్మీయ జ్ఞానం లేక బుద్ధిహీనమైనటువంటి మాటలు వెలువడుతూ ఉంటాయి. కారణం రక్షణ లేకపోవడం, కారణం ఆయన రక్త మాంసలో పాలిభాగస్సులం కాకపోవడం చేత, ఈ ఆత్మీయ అనుభవాలు లేకపోవటం వలననే ఈ అవివేకమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. నిజంగా దేవుడు ఉన్నాడా? ఆయన ఉంటే నన్ను దర్శించమని చెప్పు. నిజంగా దేవుడు ఉన్నాడా? ఆయన ఉంటే నా ఈ జీవితాన్ని మార్చమని చెప్పు. నిజంగా ఆయన ఉన్నాడా? ఆయన పుట్టాడా? ఆయన మరణించాడా? ఆయన పునరుద్ధరణుడయ్యాడా? ఆయనే నిజంగా రక్షకుడు అని అనుకుంటూ ఆయనే నిజంగా ఏమి చేస్తే నా బ్రతుకును మార్చమను, నా ఈ తాగుడు వ్యసనం నుండి విడిపించమను, నా అసమాధాన క్రియలను మార్చమను, నా ఆర్థిక పరిస్థితులను మార్చమను, నన్ను ఉద్యోగంతో అలంకరించమను, నాకు చక్కటి వివాహాన్ని జరిగించమను, నాకు చక్కటి సంతానాన్ని ఇవ్వమను, ఇలా భౌతికపరమైనటువంటి కోరికలను గురించి ఆయన ఉంటే ఇవి చేయమను అని అవివేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ వాక్యం సెలవిస్తుంది, మీరు నిజంగా ఆయన రక్తంలో కడగబడి ఉంటే, మీరు ఆయన రక్త మాంసంలో పాలుభాగస్సులై ఉంటే మీరు ఆయనను ఎరిగి ఉంటారు. ఆయనే మార్గంగా ఎదురుగా నిలబడి ఉంటాడు, ఆయనే సత్యంగా ప్రక్క నిలబడి ఉంటాడు, ఆయనే జీవంగా మనలో నిలబడి జీవింపచేస్తాడు. కనుక అట్టి విధంగా మనం ఆయన మాటకు లోబడి విధేయత చూపించి ఆయన చిత్తము చేయటకు సంసిద్ధులముగా, ఆయనను ఎరిగి ఉన్న వారంగా, ఆయన చూస్తూ ఆయన శిలువ దర్శనమును ముఖాముఖిగా ముఖ దర్శనమును చేస్తూ ముందుకు సాగిపోతూ గమ్యమునకు చేరుదముగాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన.
ప్రేమ స్వరూపి కరుణ కటాక్షము తండ్రి, నా ప్రభు ఈ వాక్యమైన ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నేనే మార్గము సత్యము జీవం అని మీరు సెలవిచ్చినటువంటి మాట ఎంతో శ్రేష్టమైనదని, మరియు నిన్ను ఎరిగి ఉన్నటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించాలంటే, మరియు నీ శిలువ దర్శనంలో కలిగినటువంటి జీవితాన్ని జీవించాలంటే, రక్షణ పొందుకోవాలని నీ రక్త మాంసాల పాలుభాగతులు కావాలని మీరు ఎంత తేటగా తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. వాక్యం ప్రతి వారు రక్షణ లేని వారు రక్షణ పొందుకున్నట్లుగా, రక్త మాంసాల పాలుభాగతులు కాని వారు ఇంకా రక్త మాంసాల పాలుభాగతులు ఉన్నట్లుగా, ఇంకా ఆత్మీయతలో వృద్ధి ఉన్నట్లుగా మీరు వారిని చేపట్టి నడిపించండి. నిన్ను ఎరిగి ఉన్న వారిగా ఈ లోకంలో ప్రకాశించినట్టుగా సహాయం చేసి వారి ప్రతి అవసరం అక్కడిని మహిమలో తీర్చమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.